ఉన్న వాళ్లకు అదృష్ట దేవత తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. రియల్ లైఫ్లో ఈ ఉదాహరణకు సరిగ్గా సరిపోయే వ్యక్తులను మనం చూస్తూనే ఉంటాం. ఏది పట్టుకున్నా బంగారమే అని ఇలాంటి వాళ్ళని చూసే సామెతలు పుడుతుంటాయి. ఇప్పుడు కోలీవుడ్ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ విషయంలో ఇలాగే అనిపిస్తోంది. వై దిస్ కొలవరి అనే పాటతో సంగీత ప్రపంచంలో పెను సంచలనం సృష్టించిన ఈ యువతరంగం ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీస్ కి మ్యూజిక్ ఇచ్చి హిట్ ఆల్బమ్స్ లో తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో ధనుష్కి అత్యంత ఇష్టడైన అనిరుద్ తెలుగులోకి తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ తేజ బ్రూస్లీ మూవీ ముందు తననే తీసుకున్నారు. కానీ చెప్పిన టైంకి ట్యూన్స్ ఇవ్వలేకపోవడంతో మరో ఆప్షన్ లేక తమన్తో బండి లాగించేశారు. సినిమా ఫ్లాప్ అయినా మ్యూజిక్ పరంగా అది మంచి రిజల్ట్ ఇచ్చింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫ్రెష్నెస్ కోసం ఆ సినిమాకు అనిరుద్ధ్నే ట్రై చేశాడు. కానీ మనోడు మళ్ళీ హ్యాండ్ ఇవ్వడంతో హ్యాపీగా మిక్కీ జే మేయర్తో 2016లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ చేయించుకున్నాడు. అవి మిస్ అయినా మరోసారి బంపర్ ఆఫర్స్ వచ్చాయి ఇప్పుడు అతని వాకిట్లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ తీయబోయే కొత్త మూవీకి ఈసారి పట్టు వదలకుండా అనిరుద్ధ్ను ఒప్పించాడు నిర్మాత. టాలీవుడ్లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ లేదా అనూప్ ఈ ముగ్గురు తప్ప మరో ఆప్షన్ లేని దుస్థితిలో ఉంది ఇండస్ట్రీ. అందుకే పక్క భాషల నుంచి తెచ్చేసుకోవడం ఈ మధ్య బాగా పెరిగింది. ఈసారి మాత్రం హ్యాండ్ ఇవ్వకుండా పవన్ సినిమాకి మంచి మ్యూజిక్ ఇస్తానని అనిరుద్ స్వయంగా మాట ఇచ్చాడు. తన ఫస్ట్ మూవీ పవర్ స్టార్ది కావడం పట్ల గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాడు. ఇక అతని సెకండ్ మూవీ కూడా జూనియర్ ఎన్టీఆర్ది ఉండే అవకాశం ఉండడంతో అతని అదృష్టాన్ని అందరూ పొగుడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తాడు. దీని మ్యూజిక్ కోసం కళ్యాణ్ రామ్ అనిరుద్ధ్ని అప్రోచ్ అయ్యాడట. దానికి సానుకూలంగా స్పందించిన అనిరుద్ ఓకే చెప్పాడని టాక్. సో టాలీవుడ్ ఎంట్రీనే మోస్ట్ వాంటెడ్ స్టార్స్ తో చేస్తున్న అనిరుద్ వీటిని కనుక తనకు అనుకూలంగా మలుచుకుని మంచి హిట్స్ ఇస్తే ఇక్కడే గంపల కొద్ది అవకాశాలు ఇవ్వడానికి ఇతర నిర్మాతలు రెడీగా ఉంటారు. వి విష్ ఆల్ ద బెస్ట్ టు అనిరుద్.